రమా ఇక్కడికే వచ్చేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు మాట్లాడుతుండండి, నేను అమ్మను పిలుస్తాను. నేను అమ్మను పిలుస్తాను. నేను అమ్మ అమ్మ అతను అతను ఈ మా అమ్మ. నమస్కారం అండి, నా పేరు చంద్రం అంటారండి. చంద్రమా? అవునండి, కాలేజీలో చదువుకుంటున్నాను. ఎవరబ్బాయివి? శంకరయ్యని. శంకరయ్య రామచంద్రపురమా? అవునండి. మా నాన్న మీకు తెలుసా అండి? బాగా తెలుసు. నా చిన్నప్పుడు గుమాస్తాగా పనిచేసేవాడే ఆ శంకరయ్య అమ్మ. అవును. ఓ, మునుపు మా నాన్న పనిచేసింది మీ దగ్గరేనా? ఇప్పుడు వ్యవసాయం వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి. అది తెలుసు. ఇంతకు నువ్వు వచ్చిన పని? రమా నేను ప్రేమించుకున్నాను. పెద్దలు మీ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకోవాలని. ప్రేమించడానికి అవసరం లేని పెద్దల అనుమతి పెళ్లికి కావాల్సి వచ్చిందా? మీరు షికార్లు తిరగడం, నలుగురిలో పడ్డం, ఫోటోలు తీయించుకోవడం నా అనుమతితోనేనా? గుట్టుగా బ్రతుకుతున్న మా జీవితాల్ని రట్టు చేసి ఆకాశరామన్న ఉత్తరాల వరకు తీసుకొచ్చింది నా అనుమతితోనేనా? మీరు అలా అపార్థం చేసుకుంటే? నేనా అపార్థం చేసుకుంటున్నాను? ప్రేమంటూ తాత్కాలిక వ్యామోహంలో పడి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు కుక్కలు చించిన ఇస్త్రీ కావటం లేదు. ఏమండి, అంత మాట అనకండి. మా ఇద్దరి ప్రేమ పవిత్రమైంది. రమణి నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, కాదు ఆరాధిస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే విడిపోతాను. తొందరపడి నిర్ణయాలకు రావడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీ నాన్న అంతకంటే ఒప్పుకోడు. ఆర్పలేని నిప్పును వెలిగించడానికి ప్రయత్నించుకో. మమ్మల్ని మర్చిపో. రమణ మర్చిపోవటం జీవితంలో జరిగిన పని. రమా, మీ అమ్మగారితో చెప్పు రమా, మన ప్రేమ శాశ్వతమైందని, మనిద్దరి జయం ఒకటేనని, మనం చచ్చినా బ్రతినా ఒకటిగానని చెప్పు రమా. అయితే నేనే పొరపడ్డానన్నమాట. మునుపు నాతో చెప్పిన మాటలు, చేసిన భాషలు మోసం అన్నమాట. సరే, నువ్వు వాడిన నాటకానికి ప్రతిఫలం అనిపిస్తావు. త్వరలో నేను ఆ శవాన్ని చూస్తావు. వస్తా. రమా, అమ్మా, ఇవి నీళ్ళు. రమా, రమా, చంద్ర, రమా, చంద్ర, నన్ను విడిచి వెళ్ళొద్దు చంద్ర. నేను బ్రతకలేను. నేను బ్రతకలేను చంద్ర. వెళ్ళను రమ్మా, నువ్వు నా ప్రాణం. నిన్ను వీచి నీ బ్రతకన్నా భయపడకు. భగవంతుడా, ఈ ఇద్దరి పవిత్ర ప్రేమ కాదనడానికి నాకు అర్హత లేదు. వీళ్ళ ప్రేమ బంధం కలకాలం ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. అమ్మా, లే బాబు. బాబు, మీ నాన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా సంబంధం కాదంటాడేమోనని. మీరేం దిగులు పడకండి, ఆ బాధ్యత నాది. పరిశీలన వెంటనే ఇంటికి వెళ్ళి నాన్న అంగీకారంతో పెళ్లి ఏర్పాటు చేస్తాను. వస్తానండి. ఉండు బావా, కాఫీ తాగెళ్దు కానీ నేనే పెట్టాను. థ్యాంక్స్. ఖాళీ టైం అయింది, వెళ్ళొస్తాను. వెరీ గుడ్. సరు, ఇలాంటి అవకాశం కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు సాధ్యపడింది. నాన్న ఊరెళ్ళినా అమ్మ కనిపెట్టే ఉంది. మీ అమ్మ అప్పుడే పెట్టిన కోడిగుడ్డు లాంటి అమాయకురాలు. ఆవిడ కళ్ళు కప్పడం చాలా సులభం. అయినా దేవుడి గుడికి వెళ్ళిందిగా, ఇప్పుడప్పుడే రాదు. తొందరపడరాదు. రాదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 10 నిమిషాలు నా మాట వినరాదు. అబ్బా,
ఎంత అందంగా నవ్వుతావు సరు. అందుకే అన్నారేమో అందంగా నవ్వగలిగే ఆడపిల్లకు అలంకారాలు అక్కర్లేదని. మీ అమ్మే నువ్వు బయటకెళ్ళి అమ్మ చూస్తున్నట్టే. అందుకు కాదు, మంచి నేను వచ్చానని చెప్తాను. మీ అమ్మకి దూరం చూపు లేదుగా. అవునవును, అయితే త్వరగా బయటకెళ్ళిపో. రాంచర్ లేరా? ప్రసాదం తీసుకో. అమ్మగారు, చంద్రం గారు వస్తున్నారండి. చంద్ర వస్తున్నాడా? అమ్మాయి సరస్వతి, మీ అన్న వచ్చాడే. ఇంత చిక్కిపోయే బాబు, ఉత్తరమే రాకుండా వచ్చావేంట్రా? ఎలాగో వస్తున్నాగా ఇంకా రాయడం ఎందుకని. అన్నయ్య, వదిన చాలా అందంగా ఉందన్నయ్య. ఏమి ఎరగనట్టు నటించుకు, నాకంతా తెలుసులే. సరస్వతి, అసలు వాళ్ళ ఇంట్లో రాణిస్తావా లేదా? రాన్నయ్య. అమ్మా, నాన్నగారు ఇంట్లో లేరా? లేరు, పొలం కావులు వసూలు చేసి రావడానికి నిన్ననే ఊరెళ్ళారు. వచ్చేసరికి కొద్ది రోజులు పట్టొచ్చు. అన్నట్టు నీకోసం మీ నాన్నగారు పెళ్లి సంబంధం చూశారు బాబు. అందుక సరస్వతి వదినంటూ గంతులేసింది. నే చెప్పింది ఆ వదిన గురించి కాదన్నయ్యా, నువ్వు ప్రేమించిన వదిన గురించి. పేరు రమ్మ కదూ. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు, అమ్మాయిని కూడా చూసాం. ఎలా చూశారు? ఆశ్రమం ద్వారా. ఇక్కడ కూడా వచ్చిందా? అంటే ఇంకెక్కడికైనా. అదే లేదు, నాన్నగారు కూడా చూశారని. చూశారా? చూసి నిన్ను నన్ను అందరినీ తిట్టిపోశారు. ఆ సంగతి ముందుగా మీ నాన్నగారికి తెలియజేస్తే ఏ బెడగా ఉండేది కాదుగా. నా పెళ్లి సంబంధం నాకు చెప్పడం కుదరడం తప్పు కదా. తప్పేరా? మీ నాన్నగారి పట్టుదల సంగతి నీకు తెలియంది కాదు. అనవసరంగా పట్టింపులకు పోకు. చూడు బాబు, విరిగిపోవటం కంటే వంగటం మంచిది. ఆలోచించు. తలా తీరిగా ఆలోచిస్తాడు పాపం. ఎప్పుడు భోంచేశాడో ఏమిటో. ముందు వడ్డించమ్మా. అయ్యో నా మతి మండ, ఆ సంగతి మర్చిపోయి చూసావా బాబు? తొందరగా ఎలా భోజనం పెడతాను. రామయ్య. అమ్మయ్యా, రోజు పోస్ట్ ఆఫీస్ పరిగెడుతున్నాను. పోస్ట్ మ్యాన్ గడ్డం పట్టుకుని బతిమాడుతున్నాను. నీకు మాత్రం ఉత్తరాలు రావడం లేదు. నాకు మాత్రం వస్తున్నాయి కాళ్ళు నొప్పులు. ఎప్పుడు వార్త తెరవవు కదా? ఎప్పుడు వార్త నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం తప్పు చేసినా? ఏం తప్పు చేసిందా? బలి తెగించింది. మన గుమస్తా గారితో 10 మంది పనులు చేయాలని చూస్తుంది. ఏమిటి? ఏమి సీతమ్మ గారింటికి వెళ్ళొస్తా అని చెప్పి రాజేంద్ర తిరుగుతున్నావా? మనకుంటారు కొడతానా? తాగుడు చెవులు మొత్తానా? ఇదిగో చెప్తున్నా నేను, ప్రేమలు పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. ఇటువంటి పోకిరి వేషాలు ఎవరు వేసినా సహించేది లేదు. నీ దగ్గర నుండి ఉత్తరం రానందున కలిగిన బెంగ కంటే తల్లిని కాబోతున్ననే భయం నన్ను కృంగదీస్తుంది. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీ నాన్నగారి అనుమతి తీసుకుని పెళ్లి ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాను. తీరా చంద్రం, ఇలారా కూర్చో. ఈవేళ పెళ్లి చూపులకి వెళ్ళాలో? ఎవరి పెళ్లి చూపులకి? నా పెళ్లి చూపులే. మరో పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది. పెళ్లి పెద్దగా నిన్ను తోడరమ్మంటున్నా. ఏమిటన్నా ఈ మాటలు? మరి ఎవరు పెళ్లి చూపులు అంటాయట? తెలియకపోతే అడగకూడదా? తెలీదా? తెలియదు. నీ పెళ్లి చూపులే. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళడం మీ పద్ధతే? పద్ధతి ఏదైతేనేమో పని ముఖ్యం. అయితే తాంబూలాలు తీసుకున్నట్టు నీకు తెలుసు అన్నమాట. తెలుసు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నట్టు తెలుసు. అయితే ఇకనే పెళ్లి చూపులు ఖర్చే లేదు, ఏకంగా పెళ్లే కానిచ్చేద్దాం. కానివ్వండి,
కానీ నేను మాత్రం చేసుకోను. అంటే 50,000 కట్నం, 10 ఎకరాల మాగాని, 10,000 అడ్వాన్సు. ఇదిగో నాన్న, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే దేశంలో చాలా మంది బెచ్చగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పంచి పెట్టము. అంతేగాని డబ్బుతో మనుషులు కొనాలకొద్దని చెప్పు. మరి నేను ఇచ్చిన మాట? నీకంటే ముందు నేను ఒకరికి ఇచ్చాను మాట, మనసు. నేను ఆమె తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఆహా, ఒకే మాట ఒకే బాణం. నువ్వు అపర శ్రీరామచంద్రుడి. నువ్వు మాట ఇచ్చింది సీతామహాసాధితో కాదురా, నీ మనస్సుని వరలో వేసుకున్న ఒక కులగతో. నాన్న ఏమిటా కేకలు? నీ అన్న మాటలో తప్పే ఉంది. ఈ ఉత్తరం చూడు. రామా గేమా అంటూ 10 మందితో పైలా పచ్చిగా తిరిగి కడుపు చేసుకుని ఆ 10 మందిలో ఒక డబ్బున్న వాడిని చూసుకుని ఈ బిడ్డకు తండ్రివి నీవియే నాథా, నువ్వు పెళ్లి చేసుకుని తీర్చు నా బాధ నీకే తెలుసు. నీకు తెలియదు నాన్న, రమ చాలా ఉత్తమరాలు. ఆమెకి ఈ పరిస్థితి కలిగిందంటే నా తొందరపాటు వలని. అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా చేయాలి. నువ్వు నవ్వులు పాలు కాకుండా చేసే అమ్మాయి ఎవరో? ఎవరో కాదు, నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాకా? అవునన్నా, మునుపు నీ ఎవరింట్లో పనిచేసావో ఆ జగన్నాథం గారి కూతురు. ఏమిటి? లాయర్ జగన్నాథం గారి అమ్మాయ? వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? నూనె నీళ్లు కలవు, నూనె నీళ్లు కలవు. అలాగే అంతస్తులు కలవని వాళ్ళు కూడా కలవలేరు. నూనె నీళ్లు కలవకపోవచ్చు నాన్న, కానీ పాలుతేనే మహాపాఠాలు వస్తాయి. అంతా మన అనుకుంటలో ఉంటుంది. బరే, నువ్వు ఎన్ని చెప్పినా ఈ సంబంధం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రమను నేను పెళ్లి చేసుకుని తీరుతాను. నా మాట కాదన్న వాడు నా కొడుకే కాదనుకుంటాను. నువ్వు కొడుకు అనుకున్నాడే మళ్ళీ ఇంట్లో కాలు పెడతాను. చెల్లె, నా సూట్ కేసు ఎలా పడే. బాబు తొందరపడకురా, నా మాట వినరా. అమ్మా, నువ్వు ఈ విషయంలో జోక్యం కలిగించుకో.